హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 12A రైల్వే కాలనీ సినిమాకి వెళ్ళాను. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. యాక్చువల్ ఆ సినిమా ఫస్ట్ ఎడిటింగ్ దగ్గరికి వస్తానబ్బా. ఎడిటింగ్ నాకు నచ్చింది. కొన్ని కొన్ని సీన్స్ తీసేయచ్చు కూడా యాక్చువల్లీ. ఎడిటింగ్ అదొక పాయింట్ కొద్దిగా ఏంటంటే మరి సినిమా మరి 2 hours ఉంది కదా అని చెప్పి యాడ్ చేశారేమో క్లిప్స్. కానీ చాలా నచ్చింది సినిమా మటుకు, ఎడిటింగ్ మటుకు. ఎడిటింగ్ లో మీరు చూసుకుంటే మీకు పొలిమేర సినిమా వైబ్స్ వస్తుంటాయి. ఎడిటింగ్ లో పొలిమేర సినిమా వైబ్స్ అని బాగా కనిపిస్తుంటాయి. కానీ నాకు ఎడిటింగ్ చాలా బాగా నచ్చింది. సెకండ్, యాక్టింగ్ గురించి వస్తే అందరు బాగా చేశారబ్బా. కొద్దిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అయి కొద్దిగా అటు ఇటు యాక్టింగ్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ లో ఉంది. మిగతా అంతా చాలా బాగా చేశారు. హీరోయిన్ బాగా చేసింది. అంటే తనకు వచ్చిన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయి మిగతా సినిమాల్లో, ఇది కూడా సేమ్ అదే కైండ్ ఆఫ్ యాక్టింగ్ ఉంది. యాక్చువల్ తనది టైం బ్లాంక్ స్పాట్ కాదు, షో టైం అనేది ఒక సినిమా తీసి వచ్చింది. యాక్చువల్లీ నాకు దానిలో బాగా నచ్చింది ఆమె యాక్టింగ్. యాక్చువల్లీ దీనిలో కొద్దిగా తక్కువ వాడుకున్నారని అనుకోవచ్చు. నరేషన్ యాక్టింగ్ దగ్గరికి వస్తా, డైరెక్ట్స్ ఎందుకని యూజ్ చేసుకుంటలేరు నాకు అర్థం కావట్లేదు. కానీ ఆయనని మంచి 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 ఇంపాక్ట్ కానీ యాంగ్రీ కానీ ఏదైనా ఇంపాక్ట్ సీన్స్ ఏదైనా ఉంటే మంచిగా వాడుకోవచ్చు. కానీ వాడుకోవట్లా, ఎవడు వాడుకోవట్లేదు. కానీ ఆయన స్టాండర్డ్స్ కి ఇది కొంచెం తక్కువే అని అనుకోవాలి. ఇంకా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా పెన్ను ఉండొచ్చు అన్న దగ్గర నుంచి. కానీ ఆ నాకైతే అన్న యాక్టింగ్ నచ్చింది. మరి బాగాలేదు అని లేదు, ఓవర్ గా బాగుందని లేదు, మంచిగా సెటిల్డ్ గా యాక్టింగ్ ఉంది అన్నది. వైవ హర్షది సీన్ అన్నది నాకెందుకు అంతగా కనెక్ట్ కాలేదు భయ్య. యాక్టింగ్ లాగా అనిపిస్తుంది వాళ్ళైతే. ఇంకో యాక్టింగ్స్ అన్ని మిగతా వాళ్ళందరూ బాగుంటాయి. జీవన్ అన్న అన్న కూడా యాక్చువల్లీ నేను పోద్దేమో అన్న అనవసరంగా విలన్ క్యారెక్టర్ వేస్తున్నాడేమో అనుకున్నా, కానీ మంచిగా చేశాడు అన్న కూడా. అన్న కళ్ళ ఫస్ట్ టైం నేను అన్నని కళ్ళతో యాక్టింగ్ చూడడం. కొన్ని కొన్ని సీన్స్ లో అన్న కళ్ళతో యాక్టింగ్ చేస్తాడు. అది కొంచెం మనం ముందు వరకు ఉన్న క్యారెక్టర్స్ ని చూసి దీన్ని చూస్తే మనకు అంతకు ఎక్కదు. కానీ అన్నని ఉట్టిదే క్యారెక్టర్ చూసే మటుకు ఖచ్చితంగా ఎక్కుతాడు అన్న. చాలా నచ్చింది అన్నది ఆ క్యారెక్టర్. ఫస్ట్ టైం ట్రై చేసినందుకు నాకు చాలా నచ్చింది అన్నది. యాక్టింగ్ కూడా బాగుంది. ఎక్కువ క్యారెక్టర్స్ లేవబ్బా, కొన్ని చిన్న క్యారెక్టర్స్ తోనే మంచి చాలా మంచిగా ఉంది. ఎండింగ్ ఉండదు. మీరు ఎండింగ్ లో వచ్చే మెయిన్ క్యారెక్టర్ కి ఆ యాక్షన్ కి వాహ్ వాహ్. డిస్క్లైమర్ కాబట్టి చెప్పట్లా, లేకపోతే చెప్పేవాడిని. ఆవిడికి మట్టుకు నా లాల్ సలాం. ఆవిడ యాక్టింగ్ కి చాలా మంచిగా చేశారు. ఆవిడ మెయిన్ క్యారెక్టర్ ఆవిడే సినిమా ఓవరాల్ స్టోరీలో. యాక్టింగ్ అయిపోయింది, దేనికొద్దాం ఎడిటింగ్, యాక్టింగ్. ఇంకేముంటాయి మనకి? సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. కొత్త కొత్త యాంగిల్స్ తో నన్ను బాగా థ్రిల్లర్ వేలో కొత్త యాంగిల్స్ కొన్ని మన తెలుగు ఇండస్ట్రీలో యాడ్ చేశాడు అన్న. ముందు వరకు ఆర్జీవి సార్ యాడ్ చేశారు, ఇప్పుడు ఈయన యాడ్ చేశాడు. కొత్త కొత్త యాంగిల్స్ చాలా బాగా నచ్చాయి నాకైతే. డైలాగ్ రైటింగ్ వస్తప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఇబ్బంది ఉందబ్బా. అది ఇప్పుడు బూతులు నార్మలైజ్ చేసేసి ప్రతి సినిమాలు బూతులు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి యాడ్ చేసిన ఫీలింగ్ ఉంది స్టార్టింగ్ లో. కొన్ని బూతులు డైలాగులు ఉంటాయి బూతులతో పాటు. అదొకటి కన్వే మంచిగా రాలేదు. ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏదైతే ఉందో అది నాకు సరిగ్గా అసలు కలవలేదు. ఓకే, డైలాగుల్లో ఇది ఒక ఫీలింగ్ ఉండే. కొన్ని ఎమోషనల్ సీన్స్ డైలాగులతో చెప్పారబ్బా. ఆ డైలాగులు ఇంకా డీప్ గా రాసి ఉండొచ్చు అన్న ఫీలింగ్ లో ఉన్నా. అయినా నార్మల్ గా రాసేద్దాం,
రెగ్యులర్‌గా మనం ఎట్లా అయితే మాట్లాడుకుంటామో అలా పెట్టేద్దాం అని అనుకున్నారు గానీ, అది ఎమోషనల్ సీన్స్‌లో వర్కౌట్ కాలే నాకు. నాకు వర్కౌట్ కాలే ఎందుకంటే అది కనెక్ట్ కాలేదు నేను దానికి. మిగతా చోట్ల డైలాగ్ రైటింగ్ బానే ఉంటది. ఓకే. నార్మల్‌గా మంచిగుంటది. కొన్ని కొన్ని సీన్స్ దగ్గర ఈ డైలాగుల రైటింగ్ దగ్గర నాకెందుకునో హ్మ్. అన్న ఫీలింగొచ్చింది. ఈ సినిమా ఎన్ని సార్లు ఎళ్ళొచ్చు అని నన్నడిగితే మటుకు 2, 3 టైమ్స్ ఖచ్చితంగా ఎళ్ళొచ్చు. స్టోరీ బావుంది. 3, 4 సార్లు చూసాను నేనైతే. నాకు స్టోరీ నచ్చింది కాబట్టి. ఇట్లా స్టోరీలు మంచిగుంటే ఎన్ని సినిమాలు ఎన్ని సార్లన్నా చూడొచ్చబ్బా! మంచిగుంది ఎళ్ళండి. ఇంకో పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్ మూవీ గురించి. ఇది మన హైదరాబాద్‌లో ఎక్కడో హాంటెడ్ హౌస్‌ది ఒక చిన్న లైన్ ఉంది. అది యూట్యూబ్‌లో ఉందంట. నేను ఇప్పటివరకు చూడలేదు ఆ హాంటెడ్ హౌస్ గురించి. ఆ హాంటెడ్ హౌస్ దాంట్లో ఉన్న ఒక చిన్న లైన్ దానిలో జరిగిన ఒక ఇన్సిడెంటో ఏదో లైన్ ఉందంట. దాంతో నాగా ఆ పాయింట్‌ని తీసుకొని సినిమా రాశారు. నాకది బా నచ్చింది. ఇప్పుడు పాయింట్ తీసుకోవచ్చు. పాయింట్ తీసుకొని రాస్తే ఆ పాయింట్ చుట్టూరు తిరగకుండా మళ్ళీ ఆ బాక్స్ బయటికెళ్ళేసి వేరే సీన్‌లు తీసుకొచ్చి యాడ్ చేయడం అట్లాగా లేదు. ఆ పాయింట్ చుట్టూరే తిరిగింది. నాకు బాగా నచ్చింది ఆ రైటింగ్ మట్టుకు. ఓవరాల్‌గా సినిమా ఈస్ వెరీ గుడ్. బా నచ్చింది. చూడండి. ఎంజాయ్ చేయండి. మంచిగా ఓకే. ఎక్కువ లాగ్ చేయొద్దు. నేను కూడా లాగ్ చేస్తున్నా. ఎక్కువ లాగ్ చేయొద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్. మీరు బాగుండాలి. బాగుండాలి.